బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, రెడ్డిపాలెం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు ఏరువ సుధాకర్ రెడ్డి మరియు సెలీనా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఏరువ చల్మారెడ్డి, షౌరీలమ్మ, పాపిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు అమెరికా, చికాగో నుండి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, మచిలీపట్నం విచారణ, కారే ప్రభాకర్ రాజు, ప్రమీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఫ్రాన్సిస్, మనోజ్, మేరీ ప్రత్యూషలకు మంచి భవిష్యత్తు దయచేయమని బంధుమిత్రుల కుటుంబాలను దేవుడు దీవించాలని మరియు కీర్తిశేషులు కారే ఫ్రాన్సిస్, మరియదాసు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ సగిలి ప్రకాష్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు, మహాఘనత వహించిన రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభు కంటే ముందుగా వచ్చి ఆయనకు మార్గం సిద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కొంతమంది లేవీయులు, కొంతమంది పరిసయ్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, నీవు ఎవడవు, క్రీస్తువా అన్నప్పుడు ఆయన కాదని చెప్పి ఉన్నాడు. నీవు ప్రవక్తవా లేక ఏలియవా, ఎవరు నీవు అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను ప్రభువుకు ముందుగా వచ్చి మార్గము సిద్ధము చేయవాడను. నేను క్రీస్తును కాదు, ఏలియాను కాదు, క్రీస్తు ప్రభువుకు ముందు దూతగా వచ్చి మార్గం సిద్ధం చేస్తూ ఉన్నాను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభు రాకడ కోసము మార్గం సిద్ధం చేసి ఉన్నాడు. మనము కూడా ఆయన మార్గంలో నడవాలని, ఆయన మార్గాన్ని సిద్ధం చేయాలని ప్రభు మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ యొక్క దివబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ ఏకైక కుమారుని జన్మము ద్వారా మీ ప్రజల రక్షణ కార్యమును అద్భుత రీతిలో ప్రారంభించితివి. మీ దాసులకు విశ్వాసంలో స్థిరత్వమును ప్రసాదించి మీ దివ్య కుమారుని సహకారముతో నీవు మాకు వాగ్దానం చేసిన మోక్ష మహిమకు మేము పాత్రలమగినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములందు పదిలపరుచుకొనుట మరవకుడు. మొదటి పఠనము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 22 నుంచి 28 వరకు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 22 నుంచి 28 వరకు. నా బిడ్డలారా, అసత్యవాది ఎవరు? యేసును క్రీస్తు కాదన్నవాడే. తండ్రి కుమారులు ఇరువురును తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లనా, కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును. కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములయందు పదిలపరుచుకొనుట మరవకుడు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయములయందు నిలిచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యము నొంది జీవింతురు. ఇదియే ఆయన మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము. మేము మోసగింప నెంచుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచియున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక
ఆ బోధ సత్యమే కానీ అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయన యందు మీరు నిలిచి ఉండుడు. ఆయన దర్శనము ఇచ్చు రోజు మనము సిగ్గుతో తలదాచుకొను అవసరము లేకుండా ధైర్యముతో నిండి ఉండుటకై నా చిన్ని బిడ్డలారా ఆయన యందే నిలిచి ఉండుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభువు విజయమును గాంచిరి. ప్రభువుకు క్రొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. మన ప్రభువు విజయమును గాంచిరి. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఇజ్రాయిల్ల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభువు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభునకు జయకొట్టుము. ఆనందనాదము చేయుచు ఆయనకు కీర్తనలు పాడుము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభువు విజయమును గాంచిరి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము వచనములు 19 నుంచి 28 వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడువు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరము ఇచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని ఇతడు ఒప్పుకొనెను. అట్లయినా నీవు ఎవడవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వానికి మేము సమాధానము తీసుకొని పోవలేను. నీవు ఎవడవు, నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకొనెదవు అని అడిగిరి. అందుకు అతడు యెషయా ప్రవక్త పలికినట్లు నేను ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు
పరిశీలన నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఎలా ఈ బాప్తిజమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తర్వాత వచ్చు వ్యక్తి ఆయనే. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానము ఇచ్చాను. యోహాను బాప్తిస్మము ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో స్నాపకుడగు యోహాను సందేశమును గురించి మనము వినబోచున్నాము. యెరూషలేములో ఉన్నటువంటి కొంతమంది యూదులు అర్చకులను, లేవీలను యోహాను వద్దకు పంపించి అడుగుతూ ఉన్నారు. మొట్టమొదటిగా, నీవు ఎవడవు? ఎందుకు వారు ఈ ప్రశ్న వేస్తున్నారంటే, బాప్తిస్మ యోహాను వాక్యం బోధిస్తున్నాడు, హృదయ పరివర్తనం గురించి బోధిస్తున్నాడు, బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అందుకనే ప్రజలలో ఒక ప్రశ్న మొదలైంది, నీవు ఎవడవు? అందుకు యోహాను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నీవు క్రీస్తువా? ఎందుకు ఈ ప్రశ్న అడిగారంటే, క్రీస్తు ప్రభువు వలె ఆయన బోధిస్తున్నాడు, క్రీస్తు ప్రభువు వలె ఆయన నడుచుకుంటూ ఉన్నాడు, క్రీస్తు ప్రభువు వలె అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారు క్రీస్తేమో అనుకున్నారు బాప్తిస్మ యోహాను చూసి. అప్పుడు బాప్తిస్మ యోహాను అంటున్నాడు, నేను క్రీస్తును కాను. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారు? ఈయన ఒక ప్రవక్త అనుకున్నారు. ఆయన అంటున్నాడు, నేను ప్రవక్తను కూడా కాదు. పూర్వము ఏలియా వస్తాడు, యేసు ప్రభు కంటే ముందు ఏలియా వస్తాడు అని ఎంతోమంది ఎదురు చూశారు. అందుకోసమని అడుగుతున్నారు, నువ్వు ఏలియావా అని అడుగుతున్నారు. అప్పుడు బాప్తిస్మ యోహాను అంటున్నాడు, నేను ఏలియాను కూడా కాదు. మరి ఎవడవు నీవు? ఎందుకు ఈ బాప్తిస్మం ఇస్తూ ఉన్నావు? నీవు ఎవరు అని తిరిగి ప్రశ్న వేస్తూ ఉన్నారు. అప్పుడు యోహాను ఈ విధంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు, యెషయా ప్రవక్త పలికినట్లు, నేను మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు ఒక స్వరమును మాత్రమే. ఆయన క్రీస్తు ప్రభు కంటే ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. పాపాత్మలందరికీ పరిశుద్ధులుగా మార్చడానికి జ్ఞానస్థానం ఇస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తున్నాడు, హృదయ పరివర్తనం చెందండి, మీ పాపాలను ఒప్పుకొనండి, జ్ఞానస్థానం పొందుకొనండి అని ఆయన ముందుగానే దారిని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా 2 అంగీలు ఉన్న వ్యక్తి లేని వానికి ఇవ్వండి, ఆహారం లేని వానికి ఆహారం పెట్టండి, వసతి లేనివానికి వసతులు ఇవ్వండి, మరి ఇల్లు లేని వారికి ఆదరణ ఇవ్వండి. రకరకాలుగా మీరు మీ యొక్క క్రియల ద్వారా మీరు ఈ యొక్క ఉత్తమమైన పనులను చేయండి అని ముందుగానే సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని పొందుకోవడానికి నేను ఒక స్వరాన్ని మాత్రమే, మీరు సిద్ధపాటు కండి అని వారిని సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. యోర్దాను నదిలో ఎంతోమంది పాపాలను ఒప్పుకొని పరిశుద్ధులుగా క్రీస్తు ప్రభువును అంగీకరిస్తూ ఉన్నారు. నేను నీటితో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మీరు వెరుగరు. నేను నీటితో మీకు జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు అగ్నితోనూ పవిత్రాత్మతోనూ మీకు జ్ఞానస్నానం ఇస్తాడు. ఆయనే క్రీస్తు ప్రభు అని ప్రజలకు చూపిస్తున్నాడు. బాప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభువును ప్రజలకు ప్రకటించినాడు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈయననే క్రీస్తు ప్రభు అని క్రీస్తు ప్రభువును ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నాడు. తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. నేను క్రీస్తును కాను, ఏలియాను కాను, ప్రవక్తను కాను తగ్గించుకొని ఆయన ఏమంటున్నాడంటే, నేను ఆయనకు ముందుగా వచ్చిన ఒక స్వరాన్ని మాత్రమే, నేను ఆయన పాదాల యొక్క చెప్పుల యొక్క వారును విప్పుటకైనా నేను యోగ్యుడని కాను.
తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకొని ఆయన చెప్పులకు ఉన్నటువంటి వారును విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని తనను తాను రిక్తుని చేసుకొని తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన హెచ్చించి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో స్త్రీలలో జన్మించిన వారందరికంటే బాప్తిస్మ యోహాను ఉన్నతుడు, ఉత్తమమైన వాడు, శ్రేష్ఠుడు అని దేవుడు ఆయన హెచ్చించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభువు కంటే ముందుగా వచ్చి అన్ని సిద్ధపాటు చేస్తున్నాడు, అందరినీ సిద్ధపాటు చేస్తున్నాడు. మనము కూడా బాప్తిస్మ యోహాను వలె అందరినీ సిద్ధపాటు చేసేవారముగా ఉండాలి. మనం కూడా సిద్ధపాటు అయ్యేవారముగా ఉండాలి. ఈనాటి మొదటి పఠనంలో యోహాను గారు తెలియజేస్తున్నారు, అసత్యవాది ఎవరు అంటే, ఈ లోకంలో అసత్యవాది ఎవరంటే యేసును క్రీస్తు కాదని వాడే ఎంతోమంది అసత్యవాదులు వస్తూ ఉన్నారు. యూట్యూబ్లలో మనం చూస్తూ ఉన్నాం, మన సమాజంలో చూస్తూ ఉన్నాం. వచ్చి యేసు ప్రభు దేవుడు కాదని, ఎక్కడ రాయబడిని చూపించండి అని, ఆయన ఒక ప్రవక్త అని, ఆయన కేవలము ఒక తండ్రి దేవుని ద్వారా పంపించినటువంటి ప్రవక్త అని రకరకాలుగా ప్రజలను వేరే దారి మళ్ళిస్తూ ఉన్నారు. వాటన్నిటిని మనము నమ్మకూడదు. వాళ్ళు ఎవరంటే క్రీస్తు ప్రభువుకు విరోధులు, అసత్యవాదులు, క్రీస్తు ప్రభుని ఎరగని వారు, క్రీస్తు ప్రభుని నమ్మని వారు. కాబట్టి మనము వారి వెంట వెళ్ళకూడదు. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములందు నిలుపుకొని ఉన్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యం నొంది జీవించగలరు. మొదటి నుంచి మనకు సువార్త విత్తబడింది. పౌలు గారు ఎన్నో సంఘాలను స్థాపించి సువార్తను బోధించున్నారు. క్రీస్తు ప్రభు సువార్తను బోధించున్నారు. ఆ సువార్త మన హృదయంలో ఉంటే చాలు. ఈ అసత్యవాదులు ఎంత చెప్పినా మన హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్కు, ఆ క్రీస్తు ప్రభు మరి మనల్ని అసత్యవాదుల దగ్గరికి పోకుండా చేస్తాడు. మనల్ని కొంతమంది వచ్చి మోసం చేస్తూ ఉంటారు. రకరకాల మాటల ద్వారా రకరకాల క్రియలు చేస్తూ ఉంటారు. చేసి వారు మనల్ని ప్రభు నుంచి దూరంగా తీసుకొని వెళ్ళే అసత్యవాదులు, క్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరించని వాళ్ళు ఎంతోమంది వచ్చి మన మధ్యలో మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి మనము మోసం పోకూడదు. క్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడు, క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. కాబట్టి ఆయన ఎవరైతే అంగీకరిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆయన బిడ్డలుగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి మనము క్రీస్తు ప్రభువుకు విరోధులుగా మారకూడదు, విరోధుల వెంట వెళ్ళకూడదు. బాప్తిస్మ యోహాను ఏ విధంగానైతే తనను తాను రిక్తును చేసుకొని త్రోవను సిద్ధం చేసి ఉన్నాడో మనం కూడా సిద్ధపాటు చేసుకోవాలి. ఇతరులను కూడా క్రీస్తు ప్రభు బాటలో నడిపే వారంగా ఉండాలి. క్రీస్తు ప్రభు మన మధ్యలో ఒక వెలుగుగా ఉన్నాడు. కాబట్టి మనం అంధకారం నుంచి ప్రభు వెలుగులోకి రావాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పరిశుద్ధంగా మారిపోవాలి. అప్పుడే మనం నిజమైన క్రీస్తు సహచరులం కావచ్చు, సేవకులం కావచ్చు, వెంబడించే వారముగా మనం మారిపోతాం. బాప్తిస్మ యోహాను ఏ విధంగానైతే తనను తాను రిక్తును చేసుకొని ప్రభుకు మార్గం సిద్ధం చేసి ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తు ప్రభువును ఇతరులకు పంచే వారముగా ఉండాలి. క్రీస్తు ప్రభువును ఇతరులకు మనం అందించే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం క్రీస్తు ప్రభుని మోసుకొని పోయే వారముగా ఉండాలి. మరియమాత క్రీస్తు ప్రభువును మోసుకొని ఎలిజబెత్ అమ్మ ఇంటిలోకి వెళ్ళింది. మరి అక్కడ వారు అద్భుతంగా పరిశుద్ధాత్మ చేత నింపబడారు, సంతోషంతో ఉప్పొంగిపోయారు. మనం కూడా క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు ఆ సంతోషాన్ని, ఆ అభిషేకాన్ని అనుభవించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను వలె మనము కూడా క్రీస్తును వెంబడిస్తూ, క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తులో మరి సాక్షులుగా జీవించే కృప కోసం దేవుబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరుగాలి ఎల్లవేళ పోగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 లా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీతో మాకు ఉన్న స్థిరమైన బంధమునకు సూచనగానున్న ఈ మా అర్పణను దయతో అంగీకరింపము. నీవు మాకొసగిన దానములనే మేము తిరిగి మీకు అర్పించి తుదకు నిన్నే మా బహుమతిగా రూపొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుతాం గాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమంతున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మనకొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము.
సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మానవ జాతిని అవతరించిన అంధకారంను తొలగించు పరం జ్యోతి అయిన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితేమి. ఈ దివ్య భోజనం ప్రసాదించు బలముతో మేము నీతిమంతులుగా జీవించి వెలుగు పుత్రులుగా నిరతము పురోగమింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగము రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగము రావయ్యా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. ఆరాధించే వారిని నీవు ఎన్నడు విడువవని. ఆరాధించే వారిని నీవు ఎన్నడు విడువవని. కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని. కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని. నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగము రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగము రావయ్యా.